అయితే మరి ఫైనల్లీ 50 కోట్ల పోస్టర్ వేశారు. అవును. సో ఎంతొచ్చిందంటారు? 50 వస్తేనే వేస్తాం. రాకపోతే కొడతారు కదా! అదే ధీరజ్ మొగిలినేని గారు మాట్లాడుతూ, హ్మ్. పోస్టర్స్ ఎందుకు సార్ ఎక్కువ పెంచేస్తారంటే, ఏస్తే కూడా జనాలు వస్తారు సార్ అని చెప్పి ఆయన చెప్పారు. ఆ! సాయి రాజేష్ గారు మొన్న అంటే దీనికి సంబంధం లేని ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆయన, మీకు తెలియదండి ఇప్పుడు ఆ నాగవంశీ గారు చెప్పిన దానికి ఎక్స్‌టెన్షన్ అనమాట. హ్మ్. ఇవన్నీ మేము కావాలని చేయించుకుంటుంటాం. మేమే మొత్తం మ్యానిపులేట్ చేస్తుంటాం. మేమే సినిమాని పుష్ చేస్తుంటాం, పుల్ చేస్తుంటాం అని చెప్పారు. హ్మ్. సో ఇలాంటివి చెప్పి ఆడియన్స్‌కి ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు బేసిక్‌గా? అంటే అలా ఉంటేనే ఇలా ఉంటది. కాకపోతే మనది మనం వేసుకోవడం కాకుండా అన్ని వెబ్‌సైట్‌లు కూడా చెప్పారు కాబట్టి ఆ వెబ్‌సైట్‌లో అదే సో, ఆయన. ఇప్పుడు మనది మనమే మాట్లాడుకున్నాం అనుకోండి. హ్మ్. అది ఓకే. మనది అందరూ మాట్లాడాక మనం కూడా మాట్లాడాం అనుకోండి కోరస్‌లో. హ్మ్. అది ఫ్యాక్ట్. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఈవెన్ వెబ్‌సైట్‌లు వేసినా, లేకపోతే ఇంకోటేసినా, ట్విట్టర్ పేజెస్ వేసినా, ఏమేసినా అంతా మేము మేనేజ్ చేస్తున్నాం. ఆ! అసలు ఏ కంటెంట్ పట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు హ్మ్. అని ఇంత ఓపెన్‌గా మైక్ పట్టుకొని, అంటే త్రూ ఏం చెప్పాలన్నా పబ్లిక్‌కి చెప్పాలి. అవును. అది త్రూ ప్రెస్ చెప్పారు. అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ సబ్జెక్ట్‌ని బట్టి ఉండే. ఇప్పుడు ఆలస్యం, అమృతం విషయం ఉంటది. హ్మ్. నిదానమే ప్రధానమే ఉంటది. సో, 2 డిఫరెంట్ సిట్యుయేషన్స్‌కి డిఫరెంట్ వర్డింగ్స్. హ్మ్. ఏ కాంటెక్స్ట్‌లో అది ట్రూ. అక్కడ ఉన్నప్పుడు సిట్యుయేషన్‌కి తగ్గట్టు అక్కడ ఏం మాట్లాడారో దాన్ని వేరే చోట అప్లై చేయకూడదు. ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్‌లో ఇది ట్రూత్. హ్మ్. అక్కడ ఉన్న కాంటెక్స్ట్‌లో అక్కడ సందర్భం ఒకటి వేరే ఉంటుంది కదా! సో, అలాగే దేన్ని దాన్ని విడివిడిగా చూడాల్సిందే. హ్మ్. అంటే బేసిక్‌గా ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు నమ్మట్లేదు కదా సార్. ఎవరైనా కూడా పోస్టర్స్ మీద ఎప్పుడేసిన తర్వాత నాగవంశీ లాంటి ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చి, మీకు తెలీదా ఇవన్నీ? బుక్ మై షోలో మరి రేటింగ్స్ ఆడ ఎయడం మానేసాడా? మానలేదుగా. ఎవరు అదే. ఏమి మానరు. అహా! ఎవరి మానలేదు. ప్రమోషన్ వాళ్ళదే అది. ఆ! బట్ అంటే క్రెడిబిలిటీ అనేది తగ్గుతా క్రెడిబిలిటీ అనేది మనం కొనుక్కున్న బయర్‌కి డబ్బులొచ్చినాయండి. అదే క్రెడిబిలిటీ. హ్మ్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కొనుక్కున్న బయర్లందరికీ డబ్బులొచ్చినాయి కదా! హ్మ్. అదే క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఏదన్నా మానిప్యులేట్ చేయొచ్చు కానీ, ఒకళ్ళు కొనుక్కున్న వాళ్ళకొచ్చిన డబ్బులు మానిప్యులేట్ చేయలేం. వాళ్ళ డబ్బులు మనం ఇవ్వలేం కదా! హుహు. సో, బుక్ మై షోని మానిప్యులేట్ చేయలేం. టికెట్స్ దగ్గర హౌస్‌ఫుల్ కలెక్షన్ మానిప్యులేట్ చేయలేం. క్రౌడ్స్‌ని మానిప్యులేట్ చేయలేం. ఆళ్ళు చేసే రీల్స్‌ని మానిప్యులేట్ చేయలేం. ఏదైనా కొంతవరకు ఓ 10%, 20% ఉంటది గానీ, మొత్తం వ్యవస్థను మానిప్యులేట్ చేయడం అనేది ఒక పర్సన్ వల్ల అవ్వదు. మొత్తం వ్యవస్థను మ్యానిపులేట్ చేయలేము. ఎందుకు నేను మీతో డీప్‌గా మాట్లాడుతున్నానంటే, మీరు యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్ చూసారు, ఒక అవును. ప్రొడ్యూసర్‌గా అవును. ఉన్నారు, ఒక అన్ని విధాలుగా చూసారు కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. అవును. మీరన్నట్టే అవును. బయ్యర్‌ని మ్యానిపులేట్ చేయలేము. అవును. అట్ ద సేమ్ టైము మీరన్నట్టు క్రౌడ్స్ చేసే రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానిపులేట్ అవును. చేయలేం. బట్ కాకపోతే బుక్ మై షోలో బుక్ అయ్యే టికెట్స్ హ్మ్. ఈ మధ్యన జనరల్‌గా సినిమా అంటే తీసి జనాలకు చూపించి దాంట్లో ఎంతొచ్చిందో దాని గురించి వచ్చిందని ఏసుకోవాలి. బట్ ఈ మధ్యన టికెట్ కొనడం అనేది ఒక కొత్త అలవాటు కింద మారిందంటారు. దీన్ని మీరేమంటారు? మీ దృష్టికి వచ్చిందా అసలు ఇది? నా దృష్టికి రాలేదు. రాలేదా? ఎందుకంటే నేను 3 ఏళ్లకో సినిమా తీస్తాను మీరు కాబట్టి కొనలేదు. మీ అహా! మీ నా సినిమా దృష్టికి కన్నా నేను ఎక్కువ 3 ఏళ్లకో సినిమా తీస్తా కాబట్టి, హ్మ్. అప్పుడు ట్రెండ్ ఏముందో మనకు తెలీదు. హ్మ్. మనదేముందంటే బుక్ మై షో, ట్విస్టిక్కు, వాకిన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి, మన సినిమా ఎలాగా మనం థియేటర్‌కెళ్ళి పర్సన్ చూసాం కాబట్టి, హ్మ్. ఆ అభిమానాన్ని తీసుకున్నాం. కిరణ్ గారి సినిమాల్లో హైయెస్ట్ రెవెన్యూ చేసింది. హ్మ్. బేబీ తర్వాత మళ్ళీ మాకొక నెక్స్ట్ ఒక సినిమా ఒక పెద్ద రేంజ్‌లో సక్సెస్ అయింది. యెస్. సో, దీన్ని మేము పాజిటివ్ అవుట్‌కమ్ మేము తీసుకున్నాం.